ఏ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎండ్ దాకా చూసే వాళ్ళకి ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశిలో నిర్జల ఏకాదశి ఏంటి? అసలు ఏకాదశి రోజు ఏం చేస్తారు? దాని స్పెషాలిటీ ఏంటో మీకు అర్థమైపోతుంది. జూన్ 2026లో మనకు వచ్చిన ఏకాదశి చాలా స్పెషల్. దాన్ని మనం నిర్జల ఏకాదశి అంటాము. ఇంకా పాండవ ఏకాదశి కూడా అని అంటాం. ఒక సంవత్సరంలో 12 నెలలుంటాయి కదా! కానీ మనకు 24 ఏకాదశులొస్తాయి. అందులో ఈ ఏకాదశి ఎందుకు స్పెషల్? అసలు ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేస్తే ఏమొస్తుంది? నిర్జల ఏకాదశికి ఫాస్టింగ్ ఎలా చేయాలి? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే ఈ ఏకాదశికి పొద్దున్నే లేచి స్నానం చేసేసి, ఉండేది హాస్టల్‌లో అయినా ఒక చిన్న స్పేస్ మేము దేవుడికి పెట్టేసామనమాట. అక్కడ పూజ చేసేసుకొని ఇంకా టీటీడీ జూబ్లీ హిల్స్‌కైతే వెళ్ళిపోయినాం. మనం రోజూ చూసే చంద్రుడు రోజూ ఒకేలాగా ఉండడు. అదే పౌర్ణిమ, అమావాస్యకి మధ్యలో కరుగుతూ, పెరుగుతూ ఉంటాడు. ప్రతి అమావాస్య, పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజుని మనం ఏకాదశి అంటాం. యాజ్ పర్ హిందూ ట్రెడిషన్స్ ఏంటంటే, ఏకాదశి రోజు చాలా ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకోసమని ఇంట్లో పూజ చేయడం గానీ, దీపం పెట్టడం, లేకపోతే మెడిటేషన్ చేయడం, గుడికెళ్ళడం మంచిదని చెప్తారు. ఎందుకంటే మనం పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవచ్చు. మన ఆరా కూడా స్ట్రాంగ్ అయిపోతది. నిర్జల ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని ఎందుకంటామంటే పంచపాండవులు ఈ ఫాస్టింగ్ చేసిండ్రు. ఆ ఐదుగురిలో స్పెసిఫిక్గా భీముడికి రిలేటెడ్. ఏకాదశి అవుట్ ఆఫ్ ఆల్ 24 ఏకాదశి ఇది చాలా స్పెషల్ డే. సో ఎవ్రీవన్ విజిట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా తులసిమాల ఉంటే ఆఫర్ చేయండి అండ్ కుదిరితే ఫాస్టింగ్ చేయండి. దెర్ ఆర్ స్టేజెస్ ఆఫ్ ఫాస్టింగ్, వాటర్ లేకుండా, విత్ వాటర్, విత్ ఫ్రూట్స్ అట్లా అని చెప్పేసి. సో విచ్ ఎవర్ ఈస్ పాసిబుల్ యూ కెన్ డూ. బికాస్ 24 ఏకాదశిలో మనం ఇయర్లో ఉంటామో ఉండమో మనకు తెలుస్తుందా తెలీదా సెకండరీ. సో ఇఫ్ యూ నో దీస్ డే ఈజ్ ద స్పెషల్ డే, జస్ట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. అట్లీస్ట్ టిల్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఫాస్టింగ్ ఉండండి. విల్ గెట్ మెనీ బెనిఫిట్స్. పాజిటివిటీ, పాజిటివ్ నేచర్ వస్తుంది. టెంపుల్కి మాత్రం పక్కా విజిట్ చేయండి. సో నేను సుప్రభాత సేవకి వద్దామని చెప్పేసి జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్కి అయితే, బట్ అన్ఫార్చునేట్లీ నేను వచ్చేసరికి లేట్ అయింది. సో ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. కాకపోతే వాళ్ళ వెనకాలనే నేను వెళ్ళి దర్శనం చేసుకుని ఇట్ వాస్ సో గుడ్. ఇది వెన్నపూస స్వామివారికి నైట్ పెడతారనమాట. సో అదే మనకు మార్నింగ్ ప్రసాదంలాగా ఇస్తారు. ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ, ఐఎమ్ ఫైన్. అండ్ నేను ఒక కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ చేస్తున్నా, స్టేజెస్ ఆఫ్ ఫాస్టింగ్లో. ఐఎమ్ హ్యాపీ. నేను ఒక్కదాన్ని రావడం వల్ల కొంచెం లేట్ అయింది, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ సూన్ ఐ విల్ విజిట్ అగెయిన్ ఫర్ సుప్రభాత. గోవింద గోవింద. నేనైతే ఈ నిర్జల ఏకాదశిని 2024లో ఉన్నాను. 25లో కుదరలేదు. సో మళ్ళీ 2026లో ఉన్నానన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక మొండితనం లేకపోతే పట్టుదల ఇట్లా ఉంటాయి కదా. సో నేను ఏదైనా చేయాలి అని అనుకుంటే అది నా చేతుల్లో ఉండి నేను చెయ్యగలను అని అనిపిస్తే పక్కా చేసేస్తాను అనమాట. సో ఆ రోజైతే నేను హ్యాపీగా చేసేసిన. యాక్చువల్లీ అది ఫ్రైడే వచ్చిందనమాట. అంటే ఫ్రైడే రోజు మనం ఫాస్ట్ బ్రేక్ చేయొచ్చు. సో నేను థర్స్డే నైట్ నుంచే ఆపేసినాను అనమాట వాటర్. థర్స్డే 12 నుంచే వాటర్ ఆపేసిన. సో థర్స్డే మొత్తం ఉండేసి ఫాస్టింగ్, ఫ్రైడే ఆఫ్టర్ 5:25కి మనం ఫాస్టింగ్ వదిలేయచ్చు అనమాట. సో విరమించుకోవచ్చు అనమాట. సో అప్పుడు 5:25 అంటే నేను 5:34కి అనుకుంటా వాటర్ తాగింది. మన కోరికలో జెన్యూనిటీ ఉంటే, ఎవరికి హామ్ చెయ్యదు అని ఉంటే దేవుడు మన కోరిక నెరవేరుస్తాడు. బేసిక్గా నేను చేసింది వితౌట్ వాటర్ ఫాస్టింగ్ కాబట్టి ఐ హ్యావ్ టు బ్రేక్ ద ఫాస్టింగ్ విత్ వాటర్. సో నేను వాటర్ తాగి నా ఫాస్టింగ్ అయితే ఫినిష్ చేసేసిన. పొద్దున్నే యాక్చువల్లీ షిఫ్ట్ అయిపోయినాక నీట్గా వచ్చేసి తలస్నానం చేసేసి దేవుడికి పూజ చేసుకొని హనుమాన్ సంకల్ప్ కూడా యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ ఇట్. అనుకోకుండా ఇవాళ టుడే ఈజ్ ద లాస్ట్ డే అండ్ ఆల్సో లాస్ట్ డే రోజు ఇది అవ్వడం లైక్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో అయిపోయింది, ఐ డిడ్ దిస్. అండ్ తర్వాత మనం మీల్స్ ఇంకేమైనా చేసుకోవచ్చు, లైక్ వాట్ ఎవర్ యూ వాంట్, లైక్ 2 meals or 3 meals. లైక్ ఆఫ్టర్ బ్రేకింగ్ ద ఫాస్ట్ యూ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ ఇట్ షుడ్ బీ లైక్ అ వెజ్, కంప్లీట్ వెజ్. ఎందుకంటే మనం ఈ రోజే ఫాస్ట్ బ్రేక్ చేసినాం కాబట్టి అడ్డదిడ్డంగా తినొద్దు, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో బాడీలో అసలు వాటర్ కూడా లేవు కాబట్టి డీహైడ్రేషన్ అవుతుంది. సో టేక్ లాట్ ఆఫ్ వాటర్ ఇఫ్ ఎనీవన్ హ్యావ్ డిడ్ ద సేమ్ నిర్జల ఏకాదశి ఫాస్ట్. భీముడంతటి ఆహార ప్రియుడే ఉండగలిగినప్పుడు మనం ఎంత? ఆ రోజు మటుకి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎన్ని రోజులు తలుచుకున్నానో హౌ డిడ్ హీ డిడ్ దిస్ అని చెప్పేసి. ఇది నేను హనుమాన్ సంకల్ప్ చేసుకున్నదనమాట. లాస్ట్ డే కాబట్టి కొబ్బరికాయ కొట్టేసి హనుమానికి ఇష్టమైన మామిడి పండు పెట్టేసిన అనమాట. ఆ 21 days నేను మార్నింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా స్నానం చేసేసి, రూమ్ క్లీన్ చేసుకొని, మాప్ చేసేసి, పూజ చేసేసుకొని, డైలీ ఒక పేపర్, ఒక అధ్యాయం అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ వాట్ వీ కాల్, ఒక శ్లోకం కంప్లీట్ అదంతా చదివేదాన్ని. ఆ 21 days చదివినా అనమాట.
అది అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? సెకండరీ. యూజువల్లీ అర్థమైతది. కాకపోతే కొన్ని థింగ్స్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయన్నమాట. సో, అర్థమైనా, అర్థం గాకపోయినా మనం చదవాలి. అదొక హ్యాబిట్. లైక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ లైక్ వెన్ వి రీడ్ ఇట్ అగైన్ మనకు అర్థమైపోతదనమాట. ఓకే. దిస్ ఈస్ ద పార్ట్ అని జెప్పేసని. అండ్ మీరెప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నారు. నాట్ ఓన్లీ ఏకాదశి వాటెవర్ ద రీజన్ మీరు ఏదో ఒక రోజు ఫాస్టింగ్ ఉంటారు. కొందరు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వీక్‌లో ఏదో ఒక 1 ఆర్ 2 డేస్ ఉంటారు గదా! సో, ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఫాస్టింగ్ మోస్ట్ వర్త్ మీకు ఆ ఫాస్టింగ్‌కి ఒక వాల్యూ ఉండాలి. లేకపోతే ఆ పుణ్యం మీకు రావాలి. ఆ కోరిక నెరవేరాలి. వాటెవర్ ఇట్ ఈస్ ఇట్లా ఉంటాయి గదా! అది యాక్చువల్లీ అవ్వాలి అనంటే మీరు ఒక మీల్ స్కిప్ జేస్తున్నారు. అంటే మీరు ఫాస్టింగ్ చేస్తున్నారంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్టా, ఆఫ్టర్‌నూన్ లంచా, నైటా ఏదో ఒకటే తింటారు. లైక్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు వదిలేస్తున్నారు గదా! ఇంకొక రీజన్ ఏంది అంటే బేసిక్‌గా ఫాస్టింగ్‌కి మీకు వర్త్ అవ్వాలి అని అంటే లైక్ ఐ గాట్ టు నో దిస్ ఫ్రమ్ మై ఫ్రెండ్. మనం ఈరోజు పర్టిక్యులర్ డే ఫాస్టింగ్ ఉన్నాము అని అంటే వీఆర్ స్కిప్పింగ్ అ మీల్. సో, ఇఫ్ యూ డొనేట్ థాట్ మీల్ అంటే లేకపోతే మీరు తినేది స్కిప్ చేస్తున్నారు కాబట్టి అది మీరు ఒకరికి దానం లాగా చేస్తే థాట్ విల్ బీ లైక్ మోర్ ఎఫెక్టివ్. మీరు చేసేదానికి ఫలితం ఎక్కువ వస్తుంది అండ్ యూనివర్స్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. అదన్నమాట సంగతి. అంత లాంగ్ అవర్స్ మనం ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి లైక్ ఇట్ ఈస్ మోర్ దాన్ 24 అవర్స్. సో, అందుకోసమనే వెరీ సాఫ్ట్ మీల్ రైస్, మిల్ మేకర్, క్యారెట్స్ ఇట్లా చేసుకొని తిన్నాననమాట నేను. సేమ్ ఫుడ్ నా దగ్గర ఉండే ఒక రూమ్మేట్‌కి ఇంకొక ఆమెకు కూడా షేర్ చేసిన. సో, ఇద్దరం కూర్చొని మంచిగా ముచ్చట్లాడుతా తింటా ఉన్నామనమాట. అండ్ బేసిక్‌గా నేనేం బిలీవ్ చేస్తా అనంటే ఒకరు ఒక మంచి పని చేస్తున్నారు అనంటే టేక్ ఏ వీడియో ఆఫ్ ఇట్, పోస్ట్ చేయండి. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయండి. మీ స్టేటస్‌లో పెట్టండి. చెడు స్ప్రెడ్ అయినంత ఈజీగా మంచి స్ప్రెడ్ అవ్వదు. మీరు ఒక మంచి విషయాన్ని నిజంగా జెన్యూన్ హార్ట్‌గా స్ప్రెడ్ చేయాలి అనుకుంటే చెయ్యండి. మీ వీడియో చూసేది ఒక 100 మంది అయినా దాంట్లో ఒక్క పర్సన్ ఇన్‌స్పైర్ అయ్యి నేను కూడా ఇట్లా మంచి చేయాలి అని అనుకున్న ఆలోచన వచ్చిందంటేనే మీరు మంచి చేసినట్టు. చెడుని స్ప్రెడ్ చేసినంత ఈజీగా మంచిని స్ప్రెడ్ చేయలేం. పడుకునే ముందు డే అంతా ఏం చేసినా అని ఆలోచిస్తే ఒక్క మంచి పనైనా ఉండాలి కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ కలుద్దాం. నేను మీ మాయ. థ్యాంక్ యూ.